ఫ్రైడ్ రైస్లో నేను కేవలం అంటే అల్లం వెల్లుల్లి తప్పదు, క్యాబేజ్ మనకి దాంతోపాటు కొంచెం క్యాప్సికము వేసి ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది చేయడానికి ఎక్కువ నూనె వేయకండి, కొంచెం నూనె ఫ్రైడ్ రైస్కి లైట్గా వేసుకోండి. అయితే దీంట్లో చూడండి చాలా కొంచెం నూనె తీసుకున్నాను ఫ్రైడ్ రైస్ చేయడానికి. అయితే ఫ్రైడ్ రైస్ షీట్ మన దగ్గర రెడీగా ఉంది. మనకి మార్కెట్లో కూడా మీకు స్ప్రింగ్ రోల్ షీట్స్ అని అమ్ముతారు. కానీ ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి చాలా సింపుల్. మనం అల్లం వెల్లుల్లి, ఈ వెల్లుల్లి అల్లాన్ని దీంట్లో వేయండి. కొంచెం వేగితే చాలు, మంచి సువాసన వచ్చేస్తుంది. ఈరోజు ఎక్కువ కూరగాయలు ఏం వేయట్లేదు, దీంట్లో ఉల్లిపాయ కూడా ఏం లేదు, కొంచెం క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ మంచి ఫ్లేవర్ని అందజేస్తుంది ఫ్రైడ్ రైస్లో అన్నిట్లో. ఇది వేసి టాస్ చేసుకోవాలి. చూడండి ఇలా లైట్గా టాస్ చేసేసి దీంట్లో ఫ్లేవరింగ్ సాల్ట్, చిల్లీ సాస్, కొంచెం పులుపు మనకి రావాలి, దానిలో కొంచెం వెనిగర్. అయితే సోయా సాస్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, ఉంది కదా అని పోయకండి, మొత్తం నల్లగా అవుతుంది. ఒక 2-3 చుక్కలు వేసుకోండి, మీకు ఫ్లేవర్ రావడం కోసం మాత్రమే. తర్వాత దీన్ని లైట్గా టాస్ చేయండి. మనము కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్లో చాలా వేస్తాం కాబట్టి ఒక కోడిగుడ్డు కూడా దీంట్లో లైట్గా కొంచెం వేసుకుందాం. సో ఇలా కోడిగుడ్డు బ్రేక్ చేయండి, అంతే. దీంట్లో టాస్ చేసేసుకోండి. మనం ఇలా ప్యాన్లో చేసేటప్పుడు మనకి ఇది స్ప్రెడ్ చేసేసుకోండి. దీంట్లో లైట్గా ఉప్పు వేయండి, వేసి ఈ దాంట్లో మన దగ్గర మిగిలిపోయిన రైసు కొంచెం ఆ రైస్ వేసేయండి, అంతే. మనకి చైనీస్ ఫ్రైడ్ రైస్, అది కూడా స్ప్రింగ్ రోల్లో వేసుకోవడానికి. మనం అన్నంగా ఫ్రైడ్ రైస్ లాగా తినడానికి వేరే విధంగా చేస్తాం, కానీ ఇది ఫ్రైడ్ రైస్ మనకి స్ప్రింగ్ రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టేయండి, స్టవ్ కట్టేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఈ క్యాబేజ్తో చేసిన ఈ సింపుల్ ఫ్రైడ్ రైస్ని మనం స్ప్రింగ్ రోల్లా మార్చుకుందాం. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది మామూలుగా ఒట్టి ఫ్రైడ్ రైస్ లాగా తినడానికి కాదు, దీన్ని మనం ఒక స్ప్రింగ్ రోల్లో వేయడానికి. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకొని దీన్ని ఎలా స్ప్రింగ్ రోల్స్ తయారు చేయాలో చూద్దాం. ఇలా తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ని ఒక బౌల్లో తీసేసి పెట్టేసుకోండి. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోండి, మనకి కావాల్సినప్పుడు చేసేసుకోవచ్చు. మిగిలిపోయిన రైస్ కొంచెం ఉన్నా ఇలా ఫ్రైడ్ రైస్లా చేయండి. ఆ స్ప్రింగ్ రోల్స్ని ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే అది కూడా చాలా ఈజీ. మన స్ప్రింగ్ రోల్ షీట్స్ కాదు, ఇది టిష్యూ పేపర్. సో వీటి కింద పెట్టుకున్నాను, ఎందుకంటే డ్రై అయిపోతాయి, చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. సో మనం చేసేటప్పుడే మన కవర్ కట్ చేసుకొని దాంట్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి, ముందే పెట్టుకోకూడదు. చూడండి రెడీ. అయితే వీటిని చేయడం చాలా సులువు. అయితే నేను కొంచెం అంత కార్న్ఫ్లవర్, కొంచెం అంత మైదాపిండి, కొన్ని నీళ్లు పోసేసి మనం ఒక జస్ట్ గమ్ములాగా తయారు చేసుకుందాం. చూడండి ఇలా, అంతే, ఎక్కువ అక్కర్లేదు. కేవలం అంటే మనం ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ని మనం చక్కగా సీల్ చేయడానికి ఇదే వేళ్ళతోటి మళ్ళీ ముంచాలి, అందుకని ఇలా కలిపేశాను. ఇప్పుడు మన ఈ స్ప్రింగ్ రోల్ షీట్ ఇవి జాగ్రత్తగా ఇలా తీయండి. తీసిన వెంటనే ఇలా వేసుకోండి. అయితే ఎప్పుడు మనము ఇలా తీసుకొని స్పూన్ తోటి మనకి ఇందులో వేసుకోవడం. అయితే చాలామంది చాలా ఎక్కువ వేసేస్తారు, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి ఫోల్డింగ్కి అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు మనం ఈ లైలా తయారు చేసుకున్న దాన్ని ఈ ఎడ్జెస్ కానీ పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే మనం దీన్ని ఇలా అనేసి ఈ కొనలు ఇలా చేసి తర్వాత దీన్ని ఒక షీట్ వేసి తర్వాత దీన్ని టైట్గా ఇలా రోల్ చేసుకుంటాం. ఈ కొనలకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో మన ఈ కలుపుకున్న మిశ్రమాన్ని తీసి ఈ ఎడ్జెస్ సీల్ చేయండి. సీల్ చేసేసి దీన్ని టైట్ చేసుకుంటూ ఇలా రోల్ చేసేయండి, అంతే. ఇలా రోల్ చేసేసి పెట్టేసుకోండి. ఇంకొకటి చాలా సింపుల్గా చూపిస్తాను. ఇలా తీసుకోండి, ఈ ఎడ్జెస్ అంటే పొడుగ్గా చేయడానికి ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చేసి ఈ కొనలు అయిపోయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి తర్వాత దీన్ని గట్టిగా ఇలా టైట్గా చేసుకుంటూ ఈ ఎడ్జెస్ని కూడా టైట్గా చేసుకుంటూ ఇలా తిప్పండి. అయితే మరీ టైట్గా కూడా మనం చేయకూడదు, ఎందుకంటే మేము ఇవి చేసేసి 1 రోజు 2 రోజుల ముందు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. అలాంటప్పుడు ఇది పగలకూడదు. పగిలిందనుకోండి మళ్ళీ మనకి ఈ స్ప్రింగ్ రోల్స్ సరిగ్గా ఉండవు. సో ఈ విధంగా చేసుకోండి. స్ప్రింగ్ రోల్స్
చాలా సింపుల్గా ఇలా గొట్టాల్లా తయారు చేసేసుకున్నాం. అయితే దీనికి తేమ తడవకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో మనకి ఈజీగా మనకి బొక్కలు పడిపోతుంది, ఇవిరిగిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా కానీ దీన్ని మరీ టైట్గా రోల్ చేయకూడదు. అట్లా అని చెప్పేసి లూజ్గా రోల్ చేస్తే దాని లోపలికి నూనె వెళ్ళిపోతుంది. ఇవి రైస్ ఫ్లారు లేకపోతే కార్న్ ఫ్లారు ఇట్లాంటి వాటితో తయారు చేస్తారు ఈ డో. కాబట్టి మంచిగా క్రిస్పీగా బయట చాలా ఈజీగా వస్తుంది. మీరు చాలాసార్లు చిన్న సమోసాలు మార్కెట్లో రెడీమేడ్ కొనుక్కొచ్చుకుంటారు కదా, అవి కూడా ఇలాంటి పిండితోటే తయారు చేస్తారు. సో వీటిని మనం నూనెలో ఫ్రై చేసేటప్పుడు మంచిగా సమోసాలు ఫ్రై చేసే టెంపరేచర్లోనే ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ వేడిలో కూడా ఫ్రై చేయకండి. ఇలా మనం వేడి నూనెలో మంచిగా కరకరలాడేదాకా ఫ్రై చేసుకొని దీంతోపాటు మనం ఏదైనా సాస్ కానీ దేనితోటన్నా వడ్డించుకోవచ్చు. సో చాలా సింపుల్గా చేసే ఈ స్ప్రింగ్ రోల్స్, అది కూడా మిగిలిపోయిన అన్నంతో ఎలా అంటే చాలాసార్లు మిగిలిపోతే అందరూ పడేస్తూ ఉంటారు. కాదండి, వాటితోటి మంచి టేస్టీ డిషెస్ ఎన్నో చేసుకోవచ్చు. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో రకరకాల దేశ విదేశాల వంటలు మీకు చేసి చూపిస్తుంటారు. అందులో ఎన్నో టెక్నిక్స్ కూడా చూపిస్తుంటారు. అవన్నీ మీరు ఒకవేళ ఎప్పుడన్నా మిస్ అవుతే కనుక చక్కగా యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రై అవుతూ మనకి మంచిగా బ్యూటిఫుల్ కలర్ వస్తుంది, కరకరలాడుతూ ఉండిపోతుంది. ఇలా నూనెలో మనకి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చాలా సింపుల్గా బంగారు రంగులో ఫ్రై అయిపోయాయి. చెప్పాను కదా, ఇంత పొడుగ్గా చేసినవి ఎలా వడ్డించాలి. మేము ఇదే దాంతో అంటే ఒక షీట్ తోటి 4 కూడా చేయొచ్చు చిన్నగా, కానీ నేను పెద్దగానే చేశాను. సో ఇంకొక పీస్ ఉంటే దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఆ రౌండ్ షేప్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంది. కానీ నాకేంటంటే ఇష్టం, వీటిని చక్క చాపర్ ఉంటుంది, పెద్ద చాపర్ పెట్టి ముక్కలు కట్ చేసి వడ్డిస్తే దాని మజానే వేరు. సో మరి చైనీస్ చాపర్ తోటి కట్ చేసుకుందామా. సో మామూలుగా కాకుండా మరి ఈరోజు ఈ చైనీస్ చాపర్ తోటి నాకు ఇష్టం. వాడు కొట్టినప్పుడు దాంట్లో నుంచి లైట్గా రైస్ బయటికి ఇట్లా వస్తుంది, కానీ అందులోనే మజా వస్తుంది. సో ఇలా పెట్టేసుకొని దాన్ని 3 ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పీసులు ఇచ్చే బదులు 6 పీసులు ఇస్తున్నట్టు టక్. అబ్బా చూడండి, ఇలా చూరాలా పడుతుంది. అప్పుడు దీన్ని ఇలా తీసి వీటిని ఇలా వడ్డిస్తాం. చైనీస్ స్ప్రింగ్ రోల్ కొంచెం ఈ చూరాలు నాకు చాలా ఇష్టం. మజా. సో మన స్ప్రింగ్ రోల్ పర్ఫెక్ట్ రెడీ. చూడండి, ఫుల్ పీస్ అయితే ఇలా చిన్న ముక్కలు కట్ చేస్తే తినడానికి కూడా ఇలా సాస్ తోటి అట్లా ముంచి తినొచ్చు. ఎందుకో ఉల్లి పరకలు కూడా ఆ వైట్ ప్లేట్లో కొంచెం అలా డిజైన్లా కనిపించడానికి కొన్ని ఉల్లి పరకలు, అంతే, ఇంకేం అక్కర్లేదు. టేస్టీగా ఉంటుంది, అద్దిరిపోతుంది. కరకరలాడుతూ వేడిగా చక్కగా ఒక సైజ్ సాస్ ముంచుకోండి. లెఫ్ట్ ఓవర్ రైస్తో వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్. మిగిలిపోయిన అన్నంతో ఇలా స్ప్రింగ్ రోల్ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లి చాప్ చేసింది వేసి దాంతో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, క్యాప్సికమ్, ఫ్లేవరింగ్ సాల్ట్, చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, అలాగే ఒక కోడిగుడ్డు కూడా అందులో వేసి చూపించిన విధంగా స్క్రాంబుల్ చేసి కొంచెం ఉప్పు అలాగే ఉడికించుకున్న అన్నాన్ని కూడా దానిపైన వేసి కలిపేసుకోండి. ఈ రైస్ పక్కన పెట్టుకొని తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకొని చూపించిన విధంగా దాన్ని స్టఫ్ చేసుకోవాలి. దాన్ని ఎడ్జెస్ సీల్ చేయడం కోసం మైదా కార్న్ఫ్లవర్ లో కొన్ని నీళ్లు కలిపి ఎడ్జెస్ కి అంటించి చూపించిన విధంగా రోల్ చేసుకొని వాటిని వేడి నూనెలో మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడిగా సాస్ తోటి తిని ఎంజాయ్ చేయవచ్చు.